హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదిగోండి కొయిటాకు అనేది తీసుకున్నాను. 10కి 3 కట్టలు అంటే ఒక 20 రూపాయలకి తీసుకొని నీట్గా కొంచెం ఆకులు అలాగే కాడలు అనేది ఒలుచుకుంటున్నాను. బాగాలేనేటివిగానే ఉంటాయి కదా, అవి తీసేసుకుంటూ నీట్గా అనేది కవర్లోకి ఒలిచేసుకొని పెట్టేసుకుంటున్నానండి. ఎందుకంటే కర్రీ చేయాలో పప్పు చేయాలో ఆలోచన చేసుకోలేదు, ఎక్కువగానే ఉంది. కొంచెం కర్రీ చేసి మిగిలిండేది పప్పు కోసం అనేది పక్కన పెట్టేసుకుంటానండి. కవర్లో నీట్గా పెట్టేసుకుంటే ఫ్రిడ్జ్లో మనకి ఒక 4 రోజులైనా స్టోరేజ్ అనేది ఉంటుంది. ఇదిగోండి కర్రీ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టి కడాయిలో 3 టేబుల్ స్పూన్లంత ఆయిల్ వేసేసి జీలకర్ర ఆవాలు అలాగే కరివేపాకు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అనేది కొన్ని ఎక్కువే తీసుకున్నానండి. ఆకుకూరలోకి ఉల్లిపాయలు వేస్తే బాగుంటుంది కాబట్టి చిన్న చిన్నగా కట్ చేసుకొని ఉల్లిపాయలు కానీ కొంచెం ఎక్కువ మోతాదులో తీసుకున్నాను. ఇదిగోండి కొంచెం ఉప్పు వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఉల్లిపాయలు అనేది ఉప్పు వేసి మగ్గిస్తే చాలా బాగుంటుంది కాబట్టి, అలాగే కొంచెం మగ్గిన తర్వాత పసుపు అనేది వేసుకున్నానండి. పసుపు వేసుకున్న తర్వాత కొంచెం కలబెట్టేసి నెక్స్ట్ వచ్చేసి అల్లం, వెల్లుల్లి అలాగే మిరియాలు వేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఆకుకూరలో ఎగ్గు వేస్తున్నా కాబట్టి కొంచెం మిరియాలు అనేది వేస్తున్నాను. ఎగ్ స్మెల్ అనేది తగులుకోకున్నట్లు ఉంటుందనేసి. ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆకుకూర కడుక్కొని నీట్గా చిన్న చిన్న ముక్కలు అనేది కట్ చేసుకొని పెట్టేసుకున్నానండి. ఇదిగోండి కాడలతో సహా వేస్తున్నా, చూస్తున్నారు కదా. కాడలతో సహా వేస్తేనే మనం తిన్నా కూడా ప్రోటీన్ అన్నమాట. ఇదిగోండి ఇలా అన్నీ ఆకుకూర అంతా వేసేసి బాగా కలబెట్టేసి ఒక 2 నిమిషాలు అనేది మూత పెట్టేసి మగ్గనియాలి. అలాగే టమోటా ముక్కలు కొన్ని వేసేసుకోండి. నేను టమోటాలు వేస్తాను, కొంతమంది వేయరు. నేను కొంచెం టమోటాలు అనేది వేస్తున్నాను, ఎందుకంటే ఎగ్ వేస్తున్నా కాబట్టి ఆ స్మెల్ కొంచెం డామినేట్ అనేది ఉంటుందనేసి వేస్తున్నాను. ప్లేట్ పెట్టేసి కాసేపు మగ్గనీలేని ఎగ్స్ అనేది కొట్టేసుకుంటున్నాను. ఒక 3 ఎగ్స్ అనేది కొట్టేసుకున్నాను. గుడ్లు బాగున్నాయా లేదా అని చెక్ చేసుకుంటూ కొట్టేసుకున్నాను. 3 ఎగ్స్ అనేది బాగానే ఉన్నాయి, ఎందుకంటే ఎండాకాలం కాబట్టి మనం చెక్ చేసి వేసుకోవడం మేలు కదా అని 3 బాగున్నాయి. ఇదిగోండి ఎగ్స్ అనేది కొట్టేసి ఒక గిన్నెలో పక్కన పెట్టేసుకున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఆకుకూర వచ్చేసి కొంచెం 70% అనేది ఉడికిందండి. మనం ఇంకొంచెం కాసేపు ఉడికినిచ్చిన తర్వాత ఇదిగోండి చూస్తున్నారు కదా, 70% అనేది ఉడికింది. మనం నీళ్ళు అయితే ఏం వేయలేదండి, ఎందుకంటే ఆకుకూరలోనే నీళ్ళు ఉంటాయి కాబట్టి. ఉల్లిగడ్డల్లో కానీ బాగా మగ్గింది కదా, దాంట్లో కూడా నీళ్ళు అనేది ఉంటాయి కాబట్టి నీళ్ళు అయితే ఏం వాడలేదు నేను. ఇదిగోండి మళ్ళీ కాసేపు మగ్గనిచ్చిన తర్వాత కొంచెం 1.5 స్పూన్ అంత కారం వేసి బాగా కలబెట్టిన తర్వాత వచ్చేసి ఒక 2 నిమిషాలు అనేది బాగా ఫ్రై చేస్తున్నాను. కొంచెం ప్లేట్ పెట్టేసి మళ్ళీ ఒక 2 నిమిషాలు అనేది పక్కన స్టవ్లో పెట్టేస్తానండి, ఎందుకంటే ఈ పక్క చపాతీ చేస్తున్నాను అనమాట. ఇదిగోండి ఇంకా బాగా దగ్గర పడేసింది అనమాట కర్రీ. ఇదిగోండి ఫ్రెండ్స్, కాడలు కూడా బాగా ఉడికాయని చెక్ చేసుకుంటున్నాను. ఆకుకూర ఉడికిందా లేదని చెక్ చేసుకుంటే ఉడికిందని దగ్గరికి అయినప్పుడు మనం ఎగ్ కొట్టేసి పెట్టుకున్నాం కదా, అవి ఎగ్ అనేది వేసేసుకోవచ్చు. ఇదిగోండి ఫ్రెండ్స్, మగ్గేసిందని అనుకొని ఎగ్ అనేది ఒకసారి చెక్ చేసుకుని ఎగ్ అనేది వేస్తున్నాను. ఇక్కడ ఇందాక పగలగొట్టుకున్న 3 ఎగ్స్ ఉన్నాయి కదా, అవి పగలగొట్టేసి పెట్టేసుకున్నాం కదా, అవి కడాయిలో వేసేసి ఒక్క నిమిషం వరకు అలాగే కదలబెట్టుకోకుండా ఉండాలి. ఎందుకంటే అది కొంచెం బాగా మగ్గుతుందన్నమాట. మనం వెంటనే కలబెడితే ఏమవుతుందంటే దాంట్లో ఎగ్ మిశ్రమం అనేది కనిపించదు. అందుకనేసి ఒక్క నిమిషం అలా ఉంచిన తర్వాత మళ్ళీ కలబెట్టేసి తర్వాత గరం మసాలా వేసేసుకొని ఒక్క 2 నిమిషాలు అలా మగ్గించిన తర్వాత ఇంకా దించేసుకోవడమే అండి. ఎంతో టేస్టీ ఆకుకూర, అలాగే ఎగ్ వేస్ట్ చేసిన ఆకుకూర అనేది చాలా బాగుంటుంది. కొయిటాకు అని అంటామండి, మీరేమంటారో కామెంట్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చపాతీ లెక్క కానీ, జొన్న రొట్టె లెక్క కానీ, పూరి లెక్క కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నేను చపాతీ చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి. ఇదిగోండి చాలా టేస్టీగా అనేది వచ్చిందనమాట చపాతీ, అలాగే ఆకుకూర ఎగ్ ఫ్రై అన్నమాట. చాలా బాగుందండి. ఇదిగోండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంది. మా ఇంటికి రండి, తినేద్దాం.
థ్యాంక్ యూ సో మచ్. బాయ్.